హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీ మీద ప్రేమ ఉందా? లేదా? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఎందుకు ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు? ఎందుకు వాళ్ళ లవ్ మీతో ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు? అసలు వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా? అసలు లేదా? ఏంటో అంటే లైక్ ఈ పర్సన్ ఫస్ట్‌లో ఎట్లా ఉన్నారు? ఇప్పుడు అట్లా ఉండట్లేదు. ఎందుకు అట్లా ఉండట్లేదు? అసలు వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందా? ఇష్టం ఉందా? లేదా? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, అది మేబీ ఈ పర్సన్ మీకు వైఫ్ అయ్యుండొచ్చు, మీకు హస్బెండ్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకా ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా, లవ్ అయినా అయ్యుండొచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చు. ఈ పర్సన్‌కి మీ మీద ఎట్ ప్రెజెంట్ ప్రేమ ఉందా? లేదా? అనేది ఈరోజు మన వీడియో టాపిక్. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇట్లాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీ పర్సన్ అంటే ఎవరో ఒకళ్ళ నేమ్ తీసుకోండి కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు అందుతుంది అండ్ మీకు కూడా రీడింగ్ రెజొనేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ అట్ ప్రెసెంట్ మా వ్యూయర్స్ని లవ్ చేస్తున్నారా లేదా? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఈ పర్సన్ ఏ రాసుల వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చండి. ఏ ఏ ఏజ్ వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మేల్ కానీ ఫీమేల్ కానీ అట్లాంటి డిఫరెన్సెస్ కూడా ఏం లేదు. సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎలాంటి రాశి ఉన్న వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. సో కార్డ్ షఫల్ చేసేటప్పుడు మాత్రం మీ పర్సన్ నేమ్ తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే లైక్ నిజంగా వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా లేదా? నటిస్తున్నారా? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి? వస్తారా వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి? ఇట్లా మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, అండ్ ఫర్దర్గా మనీ గ్రోత్ గురించి కానీ, సో ఇట్లా ఎలాంటి పర్సన్ గురించి అయినా, ఎలాంటి సిచ్యువేషన్ గురించి మీరు పర్సనల్గా తెలుసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్గా ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, హై ప్రీస్టెస్, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, ఫైవ్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ వాండ్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్,
నైన్ ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, డెత్, హర్మిట్. చారియట్. వీళ్ళ మనసులో అయితే మీకు మేబీ ఈ పర్సన్కి ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ఫస్ట్లో ఇవన్నీ వాళ్ళకి ఏమీ కనిపించలేదు. ఓకే, చూద్దాంలే ఫర్దర్గా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళిన తర్వాత అంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాంలే, ఆలోచిద్దాంలే అన్నట్టుగా ఈ రిలేషన్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళకి అన్ని డిఫరెన్సెస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి ఏమీ తప్పు అనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అవి కన్సిడర్ చేస్తున్నారు. సో నాకు తెలిసి వీళ్ళు ఫ్రీడమ్ కావాలి అనుకుంటున్నారండి. మెయిన్గా చారియట్ కార్డ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీళ్ళు మీకు ప్రేమ ఉందా లేదా అంటే ప్రెజెంట్ అయితే వీళ్ళు కొంచెం ఫ్రీడమ్ కావాలి, కొంచెం గ్యాప్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఆలోచించుకోవడానికి గ్యాప్ కావాలి, నాకు టైం కావాలి, ఈ రిలేషన్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలా అనడానికి టైం కావాలి అన్న టైప్లో ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ, సో మీ ఇద్దరి మధ్య ఏవైతే తేడాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీ పర్సన్కి కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఒకవేళ కనిపించినా సరే అవన్నీ కన్సిడర్ చేయలేదు ఈ పర్సన్, కానీ ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. బికాజ్ నైట్ ఆఫ్ వాండ్స్ వీళ్ళకి చెప్తున్నాను కదా, మీతో ఈ పర్సన్ ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం ముందుకు వెళ్తున్నారు, ఆగుతున్నారు, ముందుకు వెళ్తున్నారు, ఆగుతున్నారు, ఇట్లా అనమాట. డైరెక్షన్లు వేస్తున్నారు వీళ్ళు. ఫర్దర్గా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అన్నా కూడా ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం. సో ఇట్లాగే ఉంది మీ రిలేషన్ ఈ పర్సన్తో. ఎంతమందికి ఇట్లా ఉంది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అని ఉంది, కానీ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఎటు డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అటు మిమ్మల్ని వదులుకోకూడదు అనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ కొంచెం లైక్ మనీ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది, లాజికల్ ఎక్కువ ఉంటుంది, ఎమోషనల్ అయిపోయి ఎక్కువగా ఎలాంటి డెసిషన్స్ తీసుకోరు. ఏదైనా ఆలోచించి డెసిషన్స్ తీసుకునే మెంటాలిటీ అనమాట. ఎవరి మీద ఎంతవరకు డిపెండ్ అవ్వాలి, ఎంతవరకు డిపెండ్ అవ్వకూడదు, ఎంతవరకు కంట్రోల్లో ఉండాలి, సో అవన్నీ తెలిసిన పర్సన్ ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ ఏంటంటే లవ్ అంటే ఉందేమో కానీ, బట్ ఈ రిలేషన్ ఫ్యూచర్ మాత్రం ఈ పర్సన్కి తెలీదు. అసలు ఒకటి ప్రేమ ఉందా లేదా, ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలా లేదా అనే విషయానికి కూడా ఈ పర్సన్కి కన్ఫ్యూజన్గానే ఉంది. ఇటు ఈ పర్సన్ ఏంటంటే మీలో పాజిటివ్స్ చూస్తున్నారు అండ్ నెగటివ్స్ కూడా చూస్తున్నారు. సో ఎటు డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, స్ట్రెంగ్త్ కార్డ్. వీళ్ళకి ఇప్పుడు అంత కరేజ్ లేదు, ధైర్యం చేయలేకపోతున్నారు. పాస్ట్లో ఈ పర్సన్ మీ విషయంలో చాలా ధైర్యంగా, చాలా సపోర్టివ్గా అట్లా ఉండే ఈ పర్సన్ ప్రెజెంట్ మేబీ ఈ రిలేషన్ విషయంలో, మీ విషయంలో ఈ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారు. స్ట్రెంగ్త్ లేదు, ఎఫర్ట్స్ పెట్టాలి అనుకోవట్లేదు. ఈ పర్సన్ ఎందుకో భయపడుతున్నారు మీకు. మేబీ వీళ్ళే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టున్నారు, అదే ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి. వీళ్ళే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి స్ట్రెంగ్త్ లేదు. మేబీ మీరు ఈ పర్సన్కి ఈ రిలేషన్ ఫర్దర్గా ఏంటి, ఉంటావా, నాతో మ్యారేజ్ చేసుకుంటావా అని ఇట్లా ఏమన్నా అడుగుతున్నట్టున్నారు. సో వాళ్ళైతే కరేజ్ చేయలేకపోతున్నారు. మీతో ఈ రిలేషన్ కానీ ఫర్దర్గా తీసుకెళ్ళాలి అంటే ఈ పర్సన్ కరేజ్ చేయలేకపోతున్నారు, ధైర్యం సరిపోవట్లేదు ఈ పర్సన్కి.
మీ మీద ఈ పర్సన్‌కి అంత పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. అంత పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. ప్రెజెంట్ అయితే అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. ఫర్దర్‌గా ఇది ముందుకు తీసుకెళ్ళేంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. చాలా వరకు ఏంటంటే ఈ పర్సన్‌కి చాలా విధాలుగా డౌట్స్ ఉన్నాయి మీ మీద. మీరు జెన్యూన్‌గా ఉంటున్నారా లేదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా క్లారిఫై చేసుకోవాల్సింది కూడా వాళ్ళ మనసులో చాలా ఉంది. చాలా దాచుకొని ఉన్నారు. సో, మీరు కూడా ఈ పర్సన్‌కి చాలా ఏదో దాచిపెడుతున్నారు. అంత క్లియర్‌గా లేరు. చాలా విషయాల్లో హైడ్ చేస్తున్నారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. మీరు తనని కంట్రోల్ చేస్తున్నారు. తనని చాలా కంట్రోల్ చేస్తున్నారు మీరు. తన మీద అంటే లైక్ ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని మీరు ఈ పర్సన్‌ని కొంచెం కంట్రోల్ ఎక్కువ చేస్తున్నారు. ఈ టైంకి రావాలి అంటే ఈ టైంకి రావాలి అని కానీ, సో, నా దగ్గర ఏ విషయాలు దాచిపెట్టొద్దని కానీ, అన్నీ క్లియర్‌గా ఉండాలని కానీ, మీరేవో కండిషన్స్ పెడుతున్నారు. మీకు ఈ పర్సన్‌కి మధ్య ప్రెజెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ చాలా గొడవలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ అయితే చాలా విషయాల్లో క్లారిటీ కావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి ఇది ఇది నచ్చట్లేదు. మీ బిహేవియర్ వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే. అందుకే ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్‌గా ఉంటున్నారు. తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. సో, ధైర్యం చేసి ఈ రిలేషన్ ఫర్దర్‌గా తీసుకెళ్ళాలి. మీతో ఈ లవ్ కంటిన్యూ చేయాలి అన్నా కూడా ఈ పర్సన్‌కి భయమేస్తుంది. సో, కరేజ్ చేయలేకపోతున్నారు. అండ్ మీరు అడిగే క్లారిటీ ఏది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మీరు అడిగే హామీలు కానీ, మీరు పెట్టే కండిషన్స్ కానీ ఈ పర్సన్‌కి ప్రెజెంట్ అయితే నచ్చట్లేదు. నాకు ఇంతవరకు ఎవరు కండిషన్స్ పెట్టలేదు అనే టైప్‌లో వీళ్ళున్నారు. సో, మీ కండిషన్స్ ఏది ఈ పర్సన్‌కి నచ్చట్లేదు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మాట్లాడకుండా, మీతో ఎక్కువగా కంటిన్యూ చేయకుండా, మీతో ఎక్కువ మాట్లాడకుండా, సో, అన్ని విషయాలు హైడ్ చేస్తూ సైలెంట్‌గా ఉన్నారు. వీళ్ళ ఎమోషన్స్ ఏంటంటే దాచేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. మీకు చూపించట్లేదు. ఇక్కడ అదే కనిపిస్తుంది. హై ప్రీస్టెస్ ఎనర్జీ ఏంటంటే వీళ్ళు సీక్రెటివ్‌గా ఉంటున్నారు. సైలెంట్‌గా ఉంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్ మీ మీద చూపించాలి అనుకోవట్లేదు. ఎందుకో ఈ రిలేషన్‌లో వీళ్ళకేంటంటే పాజిటివ్స్, నెగెటివ్స్ ఇక్కడ కూడా చూడండి. పాజిటివ్స్, నెగెటివ్స్ 2 కనిపిస్తున్నాయి మీ విషయంలో. సో, వాళ్ళు డిసైడ్ చేసుకోలేక వాళ్ళ ఎమోషన్స్ అనేది హైడ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అట్ ప్రెజెంట్ అయితే వీళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి, నాకు కొంచెం టైం కావాలి, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అనైతే అంటున్నారు. ఈ పర్సన్ ప్రెజెంట్ అయితే ఏం తేల్చుకోలేకపోతున్నారు. ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. స్ట్రెంగ్త్ లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏం గొడవొస్తుందో, ఏమి ఫైట్ అవుతుందో, మళ్ళీ ఏమి ఇబ్బంది వస్తుందేమో అని భయపడుతున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళు కూడా మీ ప్రేమ కావాలి అనిపిస్తుంది. అండ్ డిప్రెషన్‌లో ఉన్నారు. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. లోన్‌లీగా అయితే ఫీల్ అవుతున్నారు. చేజేతులారా ఇక్కడ వాళ్ళే మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నారని వాళ్ళకి తెలుస్తుంది. కానీ మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం, మిమ్మల్ని తట్టుకునే ధైర్యం కూడా వీళ్ళకి లేదు. అది కూడా నేను చెప్తున్నాను. ఫస్ట్‌లో ఈ పర్సన్‌కి మీలో కనిపించిన పాజిటివ్స్ అన్నీ ఇప్పుడు ప్రెజెంట్ ఆ పాజిటివ్స్ ఈ పర్సన్‌కి కనిపించట్లేదు. ఇది ఎవరి ఎనర్జీసో నాకైతే తెలీదు. ఎవరి థాట్సో నాకైతే తెలీదు. కానీ వీళ్ళు ఎంత బాధైనా సరే బాధ భరిస్తూ అట్లాగే లోన్‌లీగా ఉంటాను. ఏది జరిగితే అది జరుగుతుంది. ఐయామ్ రెడీ టు యాక్సెప్ట్ అనే స్టేజ్‌లో ఉన్నారు వీళ్ళు. మేబీ మీకు హర్టింగ్‌గా ఉండుండొచ్చు. బట్ ఇదే నిజం. సో, 2 ఆఫ్ వాండ్స్ ప్రెజెంట్ అయితే వీళ్ళు వాళ్ళ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ జాబ్ మీద కానీ, వాళ్ళ కెరియర్ మీద కానీ ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మనీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, లైక్ క్రియేటివ్ వర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.
వేరే వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ డైవర్ట్ అవ్వడానికి కూడా చూస్తున్నారు. సో, మీ థాట్స్ వచ్చినప్పుడు కానీ, మీ ఆలోచనలు వచ్చినప్పుడు కానీ, ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్‌లీ వాళ్ళని వాళ్ళు డైవర్ట్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. సో, జస్టిస్ ఇక్కడ మీ పర్సన్ మీకు జస్టిస్ చేయలేను అని కూడా అనుకుంటున్నారు. మీకు జస్టిస్ చేయాలా? తనకి తను జస్టిస్ చేసుకోవాలా? అర్థం కాక ఈ పర్సన్ సైలెంట్‌గా ఉన్నారు. బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్ టైంలో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిస్ అవ్వట్లేదని నేను చెప్పట్లేదు. బాధపడుతున్నారు, లోన్లీగా ఉంటున్నారు, హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. అండ్ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. జాబ్ మీద కానీ, కెరియర్ మీద కానీ అండ్ ఇక్కడ నుంచి ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవాలని కానీ, ఇట్లా ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు ఎట్ ప్రెజెంట్. చెప్తున్నాను కదా! అండ్ స్లోగా మీ నుంచి కానీ, మీ థాట్స్ నుంచి కానీ మూవ్ ఆన్ అయిపోవాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో, ఎటు జస్టిస్ చెయ్యాలి అనేది ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. మీకు జస్టిస్ చేయాలా? లేకపోతే వాళ్ళకి జస్టిస్ చేయాలా? అర్థం కాక ఎటు ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉంటున్నారు. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ తను మీకు ఈ రిలేషన్‌లో కమిట్మెంట్ ఇవ్వలేరు. ఎక్కువ ట్రస్ట్ అయితే ఇవ్వలేరు. ఎక్కువైతే మాట్లాడలేరు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. బట్ వాళ్ళైతే ఇచ్చేది వాళ్ళ సైడ్ నుంచి చాలా తక్కువ. మీరేమో మీ సైడ్ నుంచి ఇచ్చేది చాలా ఎక్కువ ఈ పర్సన్‌కి. సో, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ 8 ఆఫ్ స్వర్డ్స్ ట్రాప్ అయిపోయాను. ఈ రిలేషన్‌లో నేను ట్రాప్ అయిపోయాను, ఇరుక్కుపోయాను అనే ఫీలింగ్‌లో ఉన్నారు మీ పర్సన్. సో, తనకి చెప్పాను గదా! తనకి తను ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. తన ఫ్రీడమ్ తనకు కావాలి. అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా ఫ్రీగా ఉండాలి. తనకి నచ్చినప్పుడు రావాలి. తనకి నచ్చినప్పుడు లవ్ చూపించాలి. తనకు నచ్చనప్పుడు వెళ్ళిపోవాలి. అట్లా అనమాట. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ స్లో మూమెంట్‌గా మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా కూడా ఒక కమిట్మెంట్‌తో అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకి రారు. నైట్ ఏంటంటే జస్ట్ ఏదో జస్ట్ లైక్ రొమాంటిక్‌గా కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ అట్లా మాట్లాడడానికైతే ఈ పర్సన్ మీతో మీ లైఫ్‌లోకి రావచ్చు కానీ కొంచెం స్లోగా మీకు కమిట్మెంట్ ఇచ్చి మీతో ఉండే ఛాన్స్ అయితే చాలా తక్కువ. 9 ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదండీ! ఈ పర్సన్ అయితే తన గ్రోత్ చూసుకుంటున్నారు. తన స్వార్థం చూసుకుంటున్నారు. తను రిచ్ అవ్వాలని, తను ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఎవరి మీద తన నీడ్స్ కోసం కానీ, లైక్ ఏదైనా సరే ఆధారపడకూడదు అని అనుకుంటున్నారు. తను ఎక్కడ ఎవరి ముందు తక్కువ అవ్వకూడదు. కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ కెరియర్ మీద, వర్క్ మీద, మనీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఓకే. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ మీ ఇద్దరు మళ్ళీ కలవాలి అంటే అది డెస్టినీనే డిసైడ్ చేస్తుంది. మీరు కలవాలా లేకపోతే సెపరేట్ అయిపోవాలా అని. సో, అన్‌ప్రెడిక్టబుల్ చేంజ్ అయితే మీ లైఫ్‌లో ఈ పర్సన్ తీసుకొస్తారు. డెఫినెట్‌లీ తీసుకొస్తారు. అండ్ టైమే మీ వాల్యూ ఏంటనేది కూడా మీ పర్సన్‌కి తెలిసేలాగా చేస్తుంది. సో, మీకు ఈ పర్సన్‌కి మధ్య ఏంటంటే కార్మిక్ కనెక్షన్ ఉంది. సో, టైంని నమ్ముతారు. కర్మని నమ్ముతారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ డెత్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ లైఫ్‌లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. చాలా మార్పులు జరుగుతున్నాయి. ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అంటే భయపడుతున్నారు. ఇదే ప్యాటర్న్ మీ ఇద్దరి మధ్య చాలా టైం నుంచి జరుగుతుంది అనుకుంటున్నాను.
అందుకే ఒకవేళ మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇదే లూప్ లైన్‌లో మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుందేమో అనేది కూడా మీ పర్సన్‌కి భయం ఉంది. అండ్ హర్మిట్ ఇక్కడ చూడండి. అలోన్‌గా కూర్చొని వీళ్ళు ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. ఎట్లా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి, మీతో ఫర్దర్‌గా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు ప్రెజెంట్ అయితే. సో, బ్లాంక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. మేబీ ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడట్లేదు. ఒంటరిగా ఉంటున్నారు, లోన్లీగా ఉంటున్నారు. వీలైతే ఎక్కువ తన జాబ్‌లో కానీ, కెరియర్ మీద కానీ, మనీ మీద కానీ ఫోకస్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే నాకిక్కడ ఎక్కడ కప్స్ కార్డ్ ఓన్లీ నైట్ ఆఫ్ కప్స్ ఒకటి, ఎమోషన్స్ ఒకటి తప్ప మిగతా ఏది కూడా నాకు ఎమోషన్స్, లవ్ ఉన్నట్టుగా వీళ్ళకైతే నాకు కనిపించట్లేదు. అండ్ మెయిన్‌గా ఇక్కడ రాశులు వచ్చేసి స్వర్డ్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో, మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు. సో, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత నేను వాళ్ళతో మంచిగా మాట్లాడతాను. ఇట్లా అనుకుంటున్నారు వీళ్ళు. డిలే చేస్తూ వస్తున్నారు. ఈ పర్సన్‌కి మీ మీద ప్రేమ ఉందా లేదా అంటే స్ట్రెంగ్త్ స్టార్టింగ్ కార్డు అండ్ ఎండింగ్ కార్డ్ వచ్చేసి హెర్మిట్. కొంతమంది అయితే నిజం చెప్తున్నానండి, సెపరేషన్ కోరుకుంటున్నారు మీ నుంచి. బ్రేకప్ కోరుకుంటున్నారు. ఇంకొంతమందికి అయితే మీ పర్సన్ స్లోగా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతిసారి ఇట్లాగే జరుగుతోంది మీ ఇద్దరి మధ్య. కాసేపు మాట్లాడుకోవడం, మళ్ళీ కాసేపు గొడవలు అవ్వడం. సో, మీ పర్సన్‌కి ఏంటంటే విసుగు వచ్చేసింది. ఇంకా తన లైఫ్‌ని రిస్క్ చేయకూడదు అనిపిస్తుంది. సో, అందుకే వీళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. ఏదైతే అదైంది, ఇది ఎండ్ చేసేస్తేనే పోతుంది అని. కొంతమందికైతే మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నైట్ ఆఫ్ కప్స్. అందరికీ ఎండ్ అవుతుంది అని నేను చెప్పను. బట్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎవరు కంగారు పడకండి. ఓకే. డిపార్చర్. ఐఎమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. నేను వెళ్ళిపోతున్నాను. నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. నాకు చాలా కారణాలున్నాయి. నేను ఈ రిలేషన్ని వదిలేసి వెళ్ళిపోతున్నా అని ఇంకొందరు అంటున్నారు. ఫార్చునేట్. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. సో, ఇంకొంతమంది ఏంటంటే ఫార్చునేట్. నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. ఐసోలేషన్. అదే చెప్తున్నాను కదా, మీ పర్సన్ ఐసోలేషన్లో ఉంటున్నారు. లీవ్ మీ అలోన్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నన్ను ఒంటరిగా వదిలేసేయ్, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. నీ ప్రశ్నలతో నన్ను చంపకు, నన్ను ఒంటరిగా వదిలేసేయ్ అంటున్నారు. మిస్ట్రస్ట్. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. నీ అనుమానాలు మన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతున్నాయి అంటున్నారు. డిసీట్. యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్ ఈజ్ ఏ చాయిస్. సో, ఇక్కడ మీరు మీ పర్సన్ని ఏమన్నా మోసం చేసినట్టున్నారు. నువ్వు నన్ను తెలియక ఏమీ చీట్ చేయలేదు, తెలియకేం తప్పు చేయలేదు.
తెలిసేను నన్ను మోసం చేసావా అంటున్నారు. ఎమోషనల్ బ్యాగేజ్. మై హార్ట్ ఈజ్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్. ఐ నీడ్ స్పేస్. మళ్ళీ మళ్ళీ బాధపడి నా మనసు చాలా గాయపడింది. నాకు కొంచెం స్పేస్ కావాలి, నాకు కొంచెం టైం కావాలి అంటున్నారు. సో ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. ఏంజల్స్ మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు ఏదైనా కరెక్ట్గా చెప్పకుండా చెప్పాలనుకున్నది ఒకటి చెప్పలేక ఆగిపోతూ ఉంటే, మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది క్లియర్గా చెప్పండి మీ పర్సన్కి. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ చాలా గొడవలు జరుగుతున్నట్టు ఉన్నాయి. మీరు ఆ పర్సన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది మీరు వాళ్ళకి క్లియర్గా చెప్పండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీరు క్లియర్గా చెప్తే. ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందో లేదో, మళ్ళీ మేము నార్మల్ స్టేజ్కి వస్తామో లేదో అని మీరు అనుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. నో నీడ్ టు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం ఏం లేదు. వెయిట్. సో ఆగండి, తొందరపడకండి. నో నేను ఆగలేను అనుకుంటే మీ ఇష్టం. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.